హే గైస్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టామ్ గర్ల్ పోస్ట్. సో ఈ రోజు నామినేషన్స్ అన్ని హోరీ మీద జరిగినాయి అనమాట. నేను లిటరల్లీ ఎపిసోడ్ అయితే చూడలేదు, ఎపిసోడ్ కూడా చూసాను, బట్ లైవ్ స్ట్రీమింగ్ చూసాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా చెప్పడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఈ రివ్యూలో. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానిలో వెళ్ళి మీరు నన్ను ఫాలో చేస్తే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్ స్ట్రీమింగ్ అప్డేట్స్ అన్ని అక్కడ వస్తున్నాయి అనమాట. సో ఈ వీడియో కొంచెం ల్యాగ్ గాని ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా ల్యాగ్ అవుతది. 20 మినిట్స్ అయితే పక్కా అవుతది. సో ల్యాగ్ అని అనిపించకూడదు అని అంటే మీరు 1.25x లో గాని 1.5x లో గాని పెట్టుకొని చూడండి, పర్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కరు నామినేషన్ రీజన్స్ ఇచ్చారు. బిందు, శివ, అఖిల్ టాప్ లెవెల్‌లో అనమాట. ఇచ్చి పడేసారనిపించింది. సూపర్ నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది అనమాట. అదే కాకుండా హరియానా నిజంగానే డబుల్ మైండెడ్ గేమ్, డబుల్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా బిందు సూపర్ అనిపించింది. అసలు ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే అనిపించింది అనమాట. సో అదే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ ఏంటి అంటే నామినేషన్స్ అనేది ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు జరిగి ఉండే అనమాట. ఎపిసోడ్‌లో చాలా 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 ఎడిటర్స్ కట్ చేశారు. ఆ కట్ చేసిన పాయింట్స్ కూడా నేను ఇక్కడ రివ్యూలో మీకు చెప్తాను. సో దాంతో మీకు క్లారిటీ అన్నది వస్తదనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే డే స్టార్ట్ అయింది. అఖిల్, బిందు ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకుంటున్నారనమాట. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకుంటున్న ప్రాసెస్‌లో అఖిల్ ఎవరితో అయినా ఏదైనా ఇష్యూ అయితే అస్సలు సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ అనేది వెళ్ళడు. ఇక్కడ బిందుతో ఇష్యూ జరిగితేనే ఫస్ట్ వీక్ నుంచి కమింగ్ టు ద ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చాలా సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సమ్వేర్ నాకు ఏమనిపించింది అంటే బిందుకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, తమిళనాడు కేరళ సైడ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది హీరోయిన్ కాబట్టి అని చెప్పేసి ఏమన్నా ఆలోచిస్తున్నాడేమో అని చెప్పేసి అనిపించింది. ఆలోచించినా తప్పలేదు, అది గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ బిందుతో సార్ట్ అవుట్ చేసుకునేది ఏదైతే ఉందో అది హమీదాతో సార్ట్ అవుట్ చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. సో అట్లా జరిగింది అనమాట. తర్వాత ఏంటి అంటే అశు అండ్ శివ కన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఏంటి అంటే అక్కడ అశు అంటుంది అనమాట, నీకు నాతో మాట్లాడడానికి 2 days టైం పట్టింది అని చెప్పేసి. సో అసలు నాకు అశుది ఏమీ అర్థం కావట్లేదు. ఏమనుకుంటుంది ఆమె, నాకైతే బ్రెయిన్ పని చేస్తలేదా, లేదా డబుల్ గేమ్ ఆడుతుందా, లేదా ఫేక్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. నాకు సమ్వేర్ ఏమనిపించింది అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమో అశుకి అని చెప్పేసి అయితే అనిపించింది. స్క్రూ లూజ్ అని కూడా అనిపించింది. అనకూడదు కానీ చాలా మంది విషయాల్లో అనిపించింది, కొంతమంది విషయాల్లో. సో అది కూడా చెప్తాను ఎందుకు అనిపించింది ఏంటి అని చెప్పేసి. సో అయితే అడుగుతుందనమాట, శివాని నీకు నాతో మాట్లాడడానికి 2 days టైం పట్టిందంటే ఆబ్వియస్లీ పడుతుంది, ఎందుకు పట్టదు, నువ్వు నాకు డ్రింక్ ఇచ్చావు అని అంటే. సో అక్కడ నా పాయింట్ అది అని చెప్పేసి చెప్తుందనమాట. అక్కడ టాస్క్లో ఏంటి అంటే నాకు ఇది ప్రాసెస్కి టైం పట్టింది, నాకు స్టమక్ అప్సెట్ అయింది, నేను సెటిల్ డౌన్ అయిన తర్వాత నేను నీతో మాట్లాడతాను కదా అని చెప్పేసి శివ చెప్పడం జరిగిందనమాట. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే అసలు ఎందుకు అసలు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనిపించింది అంటే నిన్న ఎపిసోడ్‌లో ఇట్లాంటి సెల్ఫిష్ పర్సన్ ఫ్రెండ్ అయితే నాకొద్దు అని చెప్పేసి బ్లాక్ చేసింది. అలాగే మొన్న డ్రింక్ ఇచ్చింది. అలాంటి పర్సన్‌తో ఎందుకు మాట్లాడాలి? అసలు నువ్వు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? హౌస్‌లో నువ్వు మాట్లాడడం మానేయొచ్చు కదా శివతో అని చెప్పేసి అయితే అనిపించింది. సో అక్కడైతే అశ్వతి అస్సలు నాకైతే నచ్చనే లేదు. నాకసల ఆమె ఏం గేమ్ ఆడుతుందో కూడా అర్థం కావట్లేదనమాట. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సూపర్బ్ నామినేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకరి బండారం కూడా బయటపడిందనమాట. అఖిల్ పెట్టాడు. సో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే బిగ్ బాస్ శివాని నామినేషన్ స్టార్ట్ చేయమని చెప్పాడనమాట. శివ వచ్చేసి మిత్రాకి నామినేట్ చేశాడు. ఫస్ట్ సూపర్బ్ పాయింట్స్ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు మాట్లాడిందంతా ఈ నామినేషన్ త్రూ మిత్రతో ఇచ్చి పడేసాడని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. సో ఫస్ట్ రీజన్ ఏం చెప్పింది అంటే నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు నేను అసలు గేమ్ ఆడలేదు, గేమ్ ఆపేశాను అని చెప్పేసి నామినేట్ చేశావు. బట్ మొన్న లైక్స్ విషయంలో నువ్వు 0 ఉన్నావు, నువ్వు గేమ్ ఆడలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. అది రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఒక చెల్లిగా నువ్వు తిన్నావా లేదా అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేదు అని అన్నావు. ఫస్ట్ 2 weeks నువ్వు తిన్నావా లేదా, నేనే వచ్చి నీకు ఫుడ్ పెట్టాను, నేనే వచ్చి నీకు అన్నం పెట్టాను, సో అది కూడా నీకు లేదు అని చెప్పేసి చెప్పాడు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే నువ్వు నాతోనే మంచిగా ఉంటూ నా వెనక వేరే వాళ్ళకి వేరే విధంగా చెప్తున్నావు, వేరే విధంగా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఏంటి అంటే దానికి వాళ్ళు నువ్వు వేరే వాళ్ళకి పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పేసి అనిపించింది. దానికి వాళ్ళు శివ అట్లాంటోడు కాదు, శివ అలా మాట్లాడు అని అనుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఈ రోజు వాళ్ళకి నాకు పెద్ద గొడవ జరిగేది నీ వల్ల అని చెప్పేసి ఆ విషయం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు అనమాట. వెరీ సూపర్బ్ అండ్ వెరీ సెన్సిబుల్ క్లియర్ చేశాడు అనమాట అక్కడ అని చెప్పేసి నాకైతే అనిపించింది. సూపర్ నామినేషన్ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి శివ అజయ్కి నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా కరెక్ట్ గా పాయింట్ మాట్లాడాడు అనమాట. ఏంటి అంటే సో నిన్న కెప్టెన్సీ టాస్క్ లో హార్స్ మీద ఉన్నప్పుడు నువ్వు దిగిపోయావు. నువ్వు దిగిపోయిన తర్వాత నన్ను లేజీ అని అన్నావు. శివ లేజీ, శివ నాతో కంపేర్ చేసుకుంటే శివ నాకంటే తక్కువ, శివ వర్క్ చేయడు అని చెప్పేసి అన్నావు. అది సంహౌ నాకు హర్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే నేను కలిసే వర్క్ చేశాము. సో నేను అసలు వర్క్ చేయలేదు, నేను లేజీ అని అనడం నాకు నచ్చలేదు. సో అదే కాకుండా ఏంటి అంటే హౌస్ మేట్స్ అందరిలో హౌస్ అంతట్లో నేనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటానని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. అది నాకు నచ్చలేదు.
నచ్చలేదు అని అన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వర్స్ట్ వేసావు నువ్వు, వర్స్ట్ వేసినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు. సో వర్స్ట్ వేసి అక్కడ అఖిల్ అని చెప్పేసి నీ ఫ్రెండ్ రీజన్ పెట్టి నాతో చెప్పావు, బట్ అఖిల్ గురించి నాకు వేసావు, అది నాకు నచ్చలేదు. నీకంటే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఏమో, నాకు బయట నుంచి అఖిల్ ఫ్రెండ్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అక్కడ కూడా క్లియర్ అయిపోయింది. దానికి అజయ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నాకు అజయ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అజయ్ రిటర్న్ నామినేట్ చేయాల్సిన అంత అవసరం లేదని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అరియానా అనమాట. సో అరియానా వచ్చేసి మహేష్ కి నామినేట్ చేసింది అనమాట. సో నాకేమనిపించింది అంటే అరియానా నామినేషన్స్ సీరియస్ గా తీసుకుంటుంది, నామినేషన్స్ లో క్లియర్ గా సెన్సిబుల్ పాయింట్స్ ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనిపించింది. ఫస్ట్ నుంచి తను అట్లానే మాట్లాడుకుంటూ వచ్చింది కూడా. సో ఇక్కడ ఏం చెప్పింది అంటే నామినేషన్స్ లో యాక్చువల్లీ మీరు నామినేషన్స్ లో సేవ్ అవ్వాలి అని అనుకున్నారు, అది కరెక్టే. సో ఏమి రీజన్స్ లేకపోయినా కానీ నన్ను నామినేట్ చేశారు, అక్కడ సరియు రీజన్ ని వాడుకున్నారు మీరు. అక్కడ నాకు సరియుకి ఏదైనా ఉంటే నేను సరియు చూసుకునే వాళ్ళం, మిడిల్ లో మీరు దూరి అనవసరంగా వచ్చారు అని చెప్పేసి అనిపించింది. ఆ నామినేషన్స్ నాకు ఇన్వాలిడ్ అని అనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చెప్పాను కదా, అరియానా ఎప్పుడు నామినేషన్స్ లో కరెక్ట్ గా ఉంటుందని అనిపించింది, సొల్లు లేకుండా సొల్లు మాట్లాడకుండా అని చెప్పేసి అనిపించింది. సమ్వేర్ ఏంటి అంటే కంపేర్ చేయకూడదు అని అంటారు కానీ, బట్ కంపారిటివ్లీ సీజన్ 4 తో కంపేర్ చేసుకుంటే అరియానా హాస్ బిన్ చేంజ్డ్ అనమాట. సో ఆబ్వియస్లీ కంపేర్ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ చూసింది ఆడియన్సే, ఇక్కడ చూస్తుంది ఆడియన్సే, వాళ్ళు వీళ్ళు ఒకటే. సో చూసే వాళ్ళు ఒకటైనప్పుడు ఆడే వాళ్ళు కూడా ఒకే విధంగా ఆడితే బాగుండు అని చెప్పే ఒక థాట్ అయితే అవుతుంది. కాబట్టి సో కంపేర్ చేయొద్దు అంటే డెఫినెట్లీ కంపేర్ చేస్తారు. అబ్బా కంపారిజన్ వస్తుంది కాబట్టి ఆమె కరెక్ట్ గా ఆడాలి. సో సెకండ్ నామినేషన్ వచ్చేసి అనిల్ కి చేసింది అనమాట. సో అనిల్ కి ఏంటి అంటే అరియానా సరియు హమీదా ఉన్నప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ లో నువ్వు నన్ను తీసేసావు. యాక్చువల్లీ అదే మాస్టర్ అండ్ శివ ఉన్నప్పుడు శివ కెప్టెన్సీ కంటెండర్ గా 3 times వచ్చాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అదే 3 times నా ఎఫర్ట్స్ నీకు కనిపించలేదా, నన్నే నువ్వు కెప్టెన్సీ కంటెండర్ గా చేయకుండా ఆపేసావు అని చెప్పేసి అనిపించింది అని చెప్పింది. దట్ వాస్ కరెక్టే, తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తను కరెక్ట్ గానే చెప్పింది. సో కానీ అక్కడ అనిల్ అన్నది ఏంటి అంటే రన్నర్ అప్ 1 step అవే ఫ్రమ్ ద కెప్టెన్సీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు అనమాట. సో అక్కడ అరియానాకి నచ్చలేదు కాబట్టి అరియానా అక్కడ నామినేట్ చేసింది. సో అయిపోయింది. సో తర్వాత వచ్చేసి అశు అనమాట. అశు వచ్చేసి మహేష్ విటక్ నామినేట్ చేసింది. మంచి రీజనే. సో మన నామినేషన్స్ లో ఇన్వాలిడ్ రీజన్ అనిపించింది అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రీజన్ ఓకే అనిపించింది, కరెక్ట్ అనిపించింది, మంచి రీజన్ అనిపించింది. బిందు నెక్స్ట్ నామినేషన్ బిందుకి ఇచ్చింది. సో ఇది ఒక చెత్త రీజన్ అనిపించింది అమ్మ, బోకడా రీజన్, ఎక్కడ దొరికింది రాసామే అని అనిపించింది అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మాస్టర్ కెప్టెన్సీలో ఉన్నప్పుడు వరుసగా నామినేట్ చేస్తా అని చెప్పేసి అన్నావు, దట్ వాస్ థ్రెటనింగ్ లాగా అనిపించింది అది అతనికి అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అక్కడ క్లియర్ చేసింది అనమాట, బిందు నేను వరుసగా వేస్తానని చెప్పలేదు, నాకు పాయింట్ ఉంటే, నా దగ్గర పాయింట్స్ ఉంటే నేను వరుసగా వేయడానికి కూడా ఆలోచించను అని చెప్పేసి అయితే చెప్పానని చెప్పి క్లియర్ చేసింది అనమాట. సో అక్కడ మాస్టర్ కి బిందుకి ఏదైనా ఉంటే మాస్టర్ బిందు చూసుకుంటారు కానీ మధ్యలో అశోక్ ఎందుకు, నాకు అది అనిపించింది అనమాట. సో మాస్టర్ విషయం తీసుకొచ్చి బిందుని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అనిపించింది. సో ఇది వాళ్ళ విషయం మనకెందుకులే అని చెప్పేసి కవర్ చేసింది అనమాట. తర్వాత వెరీ చిక్కటి కవర్ డ్రైవ్ చేసింది అనమాట అశు. ఏంటి అంటే సో అక్కడ మాట్లాడేటప్పుడు నువ్వు నాకు దండం పెట్టావు, నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి అది నాకు నచ్చలేదు, టాక్ బిందు అంటున్నా కానీ ఇలా చేసావు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అక్కడ అది కవర్ డ్రైవ్ అనమాట అశుది. అక్కడ క్లియర్ గా బిందు చెప్పింది అనమాట, మాస్టర్ ఇలా కొట్టుకుంటే తప్పు లేదు, నేను దండం పెడితే తప్ప, వావ్ నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉంది, ఇట్లా కొట్టుకుంటే తప్పు లేదు, ఇట్లా దండం పెడితే తప్పు అని చెప్పేసి అయితే చెప్పింది. అక్కడ ఇచ్చి పడేసింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే తప్పు లేదని చెప్పేసి బిందు అయితే ఇచ్చి పడేసింది. సో నెక్స్ట్ వచ్చేసి శ్రవంతి అనమాట. శ్రవంతి వచ్చేసి అనిల్ కి మహేష్ విటకి నామినేట్ చేసింది. సో మొన్న నేను అనిల్ కి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, మొన్న నేను అంత పని చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ చేశాను మీరు టాస్క్ లో ఉన్నప్పుడు, బట్ ఈవినింగ్ నైట్ వచ్చేసి మళ్ళీ నన్నే కుక్ చేయమను, నన్నే వర్క్ చేయమను, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి నాకు, కానీ నువ్వు నన్నే వర్క్ చేయమన్నావు, అది నాకు నచ్చలేదు, నాకు హర్ట్ అయింది, నేను హర్ట్ అయ్యాను అక్కడ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అక్కడ అనిల్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నేను అంత క్రూయల్ కాదు, హెల్త్ బాగోకపోయినా వర్క్ చేపించి అంత అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మహేష్ కి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, అజయ్ తో శివాని లేపారు అని అఖిల్ ని మేము లేపుతున్నాం అని చెప్పేసి అన్నావు. సో ఆ విషయం నాకు నచ్చలేదు, వాడిని ఎవరు లేపాల్సిన అవసరం లేదు అని అన్న తర్వాత మహేష్ అన్నాడు అనమాట, అంటే అఖిల్ కి అంత ఫేమ్ ఉందని చెప్పేసి వాళ్ళు అఖిల్ తో ఉంటున్నారా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అది కరెక్టే అనిపించింది. సో ఏంటి అంటే యాక్చువల్లీ అజయ్ అండ్ శ్రవంతి ఫేమ్ కోసం ఉంటున్నారో లేదో పక్కన పెట్టేస్తే అశు అయితే డెఫినెట్లీ దానికోసమే ఉంటుంది అని చెప్పేసి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఏంటి అంటే అఖిల్ గేమ్ కి వీళ్ళు స్పాయిలర్స్ లాగా తయారయ్యారనమాట. అజయ్ అండ్ శ్రవంతి అండ్ అశు వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే అఖిల్ కి దూరంగా ఉంటారో అఖిల్ గేమ్ సూపర్ ఉంటుంది అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో యాక్చువల్లీ నాకు ఇంకోటి అనిపించింది ఏంటి అంటే, అఖిల్, బిందు, శివ ఉంటే వీళ్ళ ముగ్గురు టాప్ 5కి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా అనిపించింది అనమాట. సో అదే కాకుండా హమీద కూడా చాలా సెన్సిబుల్ గా ఉంటుంది, చాలా కామ్ కంపోజ్డ్ క్లియర్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ హమీద అఖిల్ కి ఫ్రెండ్ అయ్యి ఉంటే సో సూపర్ ఉండేది అని చెప్పేసి అనిపించింది అనమాట. అక్కడ అశు ఉంది కాబట్టి పోక్ చేస్తుంది, వాడు ఇట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు అని ప్రొవోక్ చేయడంలోనే ఉంది. సో అది సమ్వేర్ టోటల్ డ్యామేజ్ అనమాట అఖిల్ కి. సో అలా అనిపించింది. సో ఇంకొకటి ఏంటి అంటే, యాక్చువల్లీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నామినేషన్స్ అనేవి క్లియర్ అవ్వలేదు. ప్రస్తుతానికి నామినేషన్స్ లో అయితే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినేషన్స్ క్లియర్ అవ్వలేదు. సో అశు సేవ్ అయ్యి శ్రవంతి నామినేట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ డే ఎపిసోడ్ లో అనమాట. సో అది టాక్. సో ఎపిసోడ్ చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు,
డెఫినెట్లీ అషు అయితే సేవ్ అవుతుంది అని చెప్పేసి ఉండే. సో నెక్స్ట్ వచ్చేసి హమీద అనమాట. హమీద కూడా సూపర్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సూపర్ రీజన్ ఇచ్చింది అషుకి. ఏంటి అంటే కెప్టెన్సీ వరకు రావాలి అంటే ఒక ఫ్రెండ్ ఎమోషన్‌ని హర్ట్ చేసి రావాలి అని అనుకున్నావు. అక్కడ అది నాకు నచ్చలేదు. ఇలాంటి సిట్యుయేషన్ రేపు నాకు కూడా రావచ్చు. రేపు నాకు కూడా వస్తది అని అనిపించింది. యాస్ ఎ హ్యూమన్‌గా నాకు నచ్చలేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. సో క్లియర్‌గా ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి అరియానాకి ఇచ్చిందనమాట. అరియానా లాస్ట్ నామినేషన్స్ విషయంలో నువ్వు స్ట్రాటజీ అని అనుకున్నావు. అది అనుకుంటే ఓకే పోనీ అనుకోవచ్చు. కానీ ఆ స్ట్రాటజీలో నాకు ఒక రీజన్ ఇచ్చావు. నేను రేషన్ మేనేజర్‌గా నేను కరెక్ట్ చేయలేదు. వెజిటబుల్స్ పాడైపోయినాయి అని చెప్పేసి. సో ఆ రీజన్ నాకు నచ్చలేదు అని చెప్పేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇచ్చి పడేసిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అఖిల్ అనమాట. అఖిల్ మహేష్ విటాకి ఇచ్చాడు. సో మహేష్ విటాకి నామినేట్ చేశాడు. ఏంటి అంటే లాస్ట్ వీక్ మమ్మల్ని నామినేట్ చేసిన రీజన్ చాలా సిల్లీ రీజన్ అని అనిపించింది మామ. నువ్వు గేమ్ ఆడతావు నాకు నువ్వు మంచి గేమ్ ఆడతావు. నువ్వు మంచి గేమర్ అని చెప్పి నాకు తెలుసు. కానీ ఇట్లాంటి సిల్లీ రీజన్ నీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో అదే కాకుండా ఇందాక వాళ్ళు నన్ను లేపుతున్నారు. శివాని నాగార్జున సార్ లేపారు కాబట్టి వాళ్ళు నన్ను లేపుతున్నారు అని అన్నావు. అది నాకు నచ్చలేదు సమ్‌హౌ పర్సనల్లీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో క్లియర్‌గా ఉండే. మిత్ర నెక్స్ట్ నామినేషన్ మిత్ర అనమాట. ఏమన్నా నామినేషనా అస్సలు సూపర్బ్ అనిపించింది అనమాట. అసలు ఎపిసోడ్ లోనే లేదు ఇదంతా. యాక్చువల్లీ అఖిల్ 20 మినిట్స్ మాట్లాడాడు మిత్ర కోసం అనమాట. ఏమని మాట్లాడాడంటే సో మిత్ర చాలా సైలెంట్, చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి కన్సర్న్ చూపిస్తున్నాం. కానీ అస్సలు కాదు. మిత్ర సైలెంట్ కాదు. మిత్ర ఇన్నోసెంట్ కాదు. మిత్ర ఒక గేమర్. మిత్ర గేమ్ ఆడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే మిత్ర మైక్స్ కంటే టిష్యూస్‌ని ఎక్కువ యూజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాడనమాట. వాష్‌రూమ్‌లోకి వెళ్లి 20 మినిట్స్ 30 మినిట్స్ ఏం చేస్తుందా అనుకుంటే టాయిలెట్ పేపర్ మీద లిప్‌స్టిక్‌తో మొత్తం రాసి ఒకరికొకరికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంది. అది ఒక గేమ్. అది తను ఒక గేమ్ ఆడుతుంది. సో అది నాకు నచ్చలేదు. ఏంటి షాంపూ ఫోమ్ మీద కూడా రాసిందంట ఏంటో. సో అది రాసింది క్లియర్‌గా ఏంటి అంటే ఏదో మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసింది. అది అజయ్‌కి చేసింది. సో అప్పుడు అఖిల్ చూసాడనమాట. సో క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఒక 20 మినిట్స్ మాట్లాడడం జరిగిందనమాట అఖిల్. సో సూపర్ చెప్పాడనమాట. అసలు మిత్ర నుంచి అసలు రియాక్షనే లేదు. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అఖిల్ అని చెప్పినా గానీ 2 టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే అని ఒక్క ముక్క 3 సార్లు రిపీట్ చేసింది కానీ ఎక్కడ మాట్లాడలేదు. అక్కడ తన మిస్టేక్‌ని ఒప్పుకున్నది అక్కడ మిత్ర. సో మిత్రకి అయితే సౌండ్ లేవనమాట. అఖిల్ అయితే కెవ్వు కేకనిపించాడు. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మిత్ర అనమాట. మిత్ర వచ్చేసి మహేష్‌కి నామినేట్ చేసింది. సో ఏమనిపించింది అంటే నాకు మిత్ర నామినేషన్ తీసుకుంది. నామినేట్ చేస్తే అఖిల్‌ని నామినేట్ చేయాలి. సో లేదు అంటే ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు నామినేట్ చేయాలి. లేదా రీజన్ ఉంటే నామినేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే చాలా సేఫ్ గేమ్ ఆడింది అనిపించింది. సో మహేష్‌కి ఇచ్చిందనమాట. మహేష్‌కి ఏమని చెప్పింది అంటే సో నామినేషన్స్‌లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. ఆ హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ శివాకి షిఫ్ట్ అయిపోయావు నువ్వు. అదే నేను నిన్ను ప్రశ్నిస్తే కెప్టెన్సీలో ఉన్నప్పుడు నేను నిన్ను ప్రశ్నిస్తే నీకు తప్పొచ్చేసింది. సో నువ్వు నాకు దండాలు పెట్టావు, కాళ్ళు మొక్కినవు. అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చాలా లాగ్ చేసి చాలా గొడవ చేసిందనమాట. సో దానికి రివర్స్‌లో మహేష్ విట అన్నాడనమాట. నేను నా టైం వచ్చినప్పుడు నేను వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో అయితే అలా జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి అస్సలు మిత్ర నామినేషన్స్ అయితే 40 మినిట్స్ జరిగింది లైవ్ స్ట్రీమింగ్‌లో. నేనైతే మొత్తం చూడండి పాయింట్ టు పాయింట్ మొత్తం నోట్ చేసుకొని ఉన్నాననమాట. సో మిత్ర నామినేషన్ 40 మినిట్స్ జరిగిందనమాట. పిచ్చలేపేసింది. మెంటల్ ఎక్కిచ్చేసిందనమాట. నేనైతే ఈ నామినేషన్ శివాకేసింది నెక్స్ట్ నామినేషన్. నేను నవ్వుకోలేక చచ్చిపోయినారా బాబు. అసలు ఏంటి అంటే ఎపిసోడ్‌లో అయితే అంతా లేపేశారనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే శివ అంట వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు నేను నిన్ను నామినేట్ చేయొచ్చా అని అన్నాడు. నేను నిన్ను నామినేట్ చేయొచ్చా అని అన్నారంట. లేదు నేను నామినేట్ చేస్తాను. చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి శివ అన్నాడంట. ఇంటరప్ట్ అయ్యి మాట్లాడాడు. సో తర్వాత ఏంటి అంటే అలా స్టార్ట్ అయిపోయి నువ్వు నాతోనే ఉంటావు అది ఇది యు ఆర్ ఫేక్ అంటే శివ కూడా యు ఆర్ ఫేక్ నువ్వు ఫేక్ అని చెప్పేసి చాలా దారుణంగా చేశారనమాట. యాంకర్ శివ ద కాంట్రోవర్షియల్ యాంకర్ శివ వావ్ నైస్ గేమ్ నాలో కూడా కంటెంట్ ఎదుగుతున్నావు అంటే యాంకర్ శివ వావ్ అది ఇది అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ ఇట్స్ ఎ బ్రాండ్ అన్నాడు అనమాట. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి బాబోయ్ నేనైతే నవ్వుకోలేకపోయినా. అందరూ తెగ నవ్వుకున్నారు. అఖిల్ నవ్వాడు, బిందు నవ్వింది, హరియానా నవ్వింది. అసలు నామినేషన్స్ ఫుల్‌గా ఫైర్ మీద ఉంటే పిచ్చి లేపిచ్చేసింది అనమాట. సో అయితే చాలా సేపు డ్రాగ్ చేసి తర్వాత ఏంటి అంటే రీజన్ ఇదంతా కాదమ్మా నువ్వు రీజన్ చెప్పమ్మా అంటే మీరు వాటర్ తాగండి వాటర్ తాగి మాట్లాడండి అని చెప్పేసి అనిందనమాట. సో తర్వాత ఏంటి అంటే నువ్వు రీజన్ చెప్పమ్మా అంటే మూసుకొని వెళ్ళిపోయింది అనమాట. అసలు రీజనే చెప్పకుండా కరెక్ట్ రీజన్ చెప్పకుండా. యాక్చువల్లీ తర్వాత శివ చాలా బాధపడ్డాడు అనమాట. ఏంటి అంటే నేను కూర్చునేవాడిని మీరు ఆపేశారు. లేదంటే అసలు రీజన్ చెప్పేదాకా వదిలినిచ్చేవాడిని కాదు. నేనైతే ఇచ్చి పడేద్దాం అని అనుకున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది నాకు నిజమే అనిపించింది అనమాట. ఇంకా చాలా చెప్పేవాడేమో ఇట్లా అనిపించింది అనమాట. సో మిత్ర అయితే కామ్గా వెళ్ళిపోయి వెనక నుంచింది అనమాట. సో అది నేనైతే నవ్వానమాట. పిచ్చెక్కిచ్చింది అనమాట. అసలు మిత్ర అయితే నిజంగా పిచ్చెక్కిస్తా అని చెప్పేసి నామినేషన్స్ లో మామూలుగా చేయాలి. తర్వాత వచ్చేసి మహేష్ అనమాట. మహేష్ వచ్చేసి మిత్రకి చేశాడు. సో ఏంటి అంటే మిత్ర వచ్చేసి హ్యాండ్స్ మీద రాస్తది. అటు ఇటు 100 సార్లు నడిస్తే ఒక లైన్ చెప్తది. ఏదో రాస్తది. ఏ అంటది, జే అంటది. అజయ్ అంటే అన్న అంటది. సో తర్వాత మళ్ళీ అఖిల్ వెళ్తాడు. అఖిల అంటే అఖిల్ అది ఇది అనిద్ది. శివాన అంటే అది ఇది అనిద్ది. సో తర్వాత ఏంటి అంటే సో అఖిల్ గ్రూప్ కి పోటీగా బిందు ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. ఆ సైన్యంలో వాళ్ళు శివ అండ్ అనిల్ అని చెప్పేసి శివ అజయ్ చేతు అనిల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అలా చెప్పింది అంట. సో
ఇదంతా క్లియర్‌గా చెప్పాడనమాట మహేష్ విట్ట. పెద్దబాబు వచ్చేసి అఖిల్, పెద్దబాబు అండ్ కో అది ఇది అని చెప్పేసి మాట్లాడింది అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఇంకొకటొచ్చేసి అశుకి. సో, అశు నువ్వు మాట్లాడడం ఇనిషియేట్ తీసుకోవడం కరెక్టే తప్పు అని అనట్లేదు. ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. సో, నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యాను. నా కాంటాక్ట్ నంబర్ అదే నా గర్ల్ ఫ్రెండ్ కాంటాక్ట్ నంబర్ అడిగినప్పుడు నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేసి మధ్యలో నువ్వు మాట్లాడేసావు. అక్కడ దాంతో కట్ అయిపోయింది. ఇది ఒకసారి జరగలేదు 2, 3 సార్లు జరిగింది. సో, అది నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యాను కాబట్టి సో, నేను నీకు చెప్పాను అని చెప్పేసి అయితే నామినేట్ చేశాడు. సో, తర్వాత వచ్చేసి అనిల్ వచ్చాడనమాట. అనిల్ కూడా క్లియర్‌గా మాట్లాడాడు. సో, క్లియర్ పాయింట్ తీసాడనమాట. నాకు అనిల్ నామినేషన్ కూడా నచ్చింది. సో, ఫస్ట్ వచ్చేసి మిత్రాకి నామినేట్ చేశాడనమాట. మిత్రాకి ఏమని నామినేట్ చేశాడంటే, మిత్ర అంట చపాతీ పిండి కిందేసి చపాతీ పిండిలో రాస్తుందనమాట ఏదో. అప్పుడు డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్ ఏదైనా ఉంటే చెప్పు అని చెప్పేసి చెప్పాడంట. సో, ఇదంతా విన్న తర్వాత నాతోనే కాదు అందరితో జరిగింది అని అంటే చాలా డేంజరస్. ఇట్లా సేఫ్ గేమ్ ఆడకూడదు. ఇదంతా విన్న తర్వాత చుప్ గేమ్ ఆడకూడదు. చుపాచుప్ గేమ్ ఆడొద్దు. డైరెక్ట్ ఉండాలి ఏదైనా అని చెప్పేసి అది నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత వచ్చి హర్యానాకి చేశాడనమాట. ఇక్కడ హర్యానాకి ప్రతి ఒక్కళ్ళు నామినేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ పాయింట్ మాట్లాడారనమాట. కరెక్ట్ మాట్లాడారు. కానీ ఎడిటర్ ఎందుకు దాన్ని కట్ చేసేసి ఎపిసోడ్‌లో అసలు మొత్తం లేపేశారు ఏందో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకనే అన్నాననమాట. హాట్‌స్టార్ వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు సంహౌ హర్యానాకి చాలా ఫేవర్‌గా చూస్తున్నారు అని చెప్పేసి, తర్వాత అశోకే చూస్తున్నారని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. సో, ఏమన్నాడంటే హర్యానా సంచాలక్‌గా నాకు నచ్చలేదు. ఎందుకంటే రూల్ అనేది అందరికీ ఒకటే రూల్ ఉండాలి. సో, రూల్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క రూల్ చేంజ్ అవుతూ వచ్చింది. నువ్వు సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అనిపించింది. అది అన్‌ఫెయిర్ అనిపించింది అని చెప్పేసి చెప్పిందనమాట. సో, అక్కడ ఏంటి అంటే హర్యానా ఏదైనా సరే నాన్ సింక్‌లో మాట్లాడడం స్టార్ట్ చేసిందనమాట. సో, అజయ్ నామినేట్ చేసినప్పుడు కూడా నాన్ సింక్‌లో చాలా మాట్లాడింది హర్యానా. సో, కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు అనిల్. సో, నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అనమాట. నటరాజ్ మాస్టర్ వచ్చేసి తేజుకి నామినేట్ చేశాడు. తేజుకి ఏమని నామినేట్ చేశాడంటే, సో, నువ్వు నాకు పర్సనల్‌గా నా ఫ్రెండ్‌వే. నువ్వు నా ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేస్తావు. నాకెందుకో గేమ్‌లో నువ్వు హేట్ చేస్తావు అని చెప్పేసి అనిపించింది. అంటే అప్పుడు తేజు అనిందనమాట. నేను అసలు గేమ్ ఆడనీకి రాలేదు మాస్టర్ ఇక్కడికి. నేను కొన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అదే కాకుండా అక్కడ తేజు మిస్టేక్ ఏం లేదు. తేజు గుడ్ వేలో చెప్పిందనమాట. అది బ్యాడ్‌గా నటరాజ్ మాస్టర్ తీసుకున్నారు. అది క్లియర్‌గా ఉంది అక్కడ. నేను ఒకలా చెప్తే మీరు ఒకలా తీసుకున్నారు అని చెప్పేసి క్లియర్‌గా ఉంది. మాకు కూడా అదే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి శ్రవంతి అనమాట. శ్రవంతితో ఏంటి అంటే, నువ్వు నన్ను లాగుతున్నావు అది ఇది అని అంటే, పోయి మిమ్మల్నే లాగాలా సామి ఇప్పుడు లాగుతా. మీరెవరైతే అన్నారో వాళ్ళ సహాయం తీసుకొని మిమ్మల్ని లాగుతా. ఇప్పటి నుంచి చూపిస్తారా అబ్బాయి నాకేమేంటో అని చెప్పేసి చెప్పింది. సో, ఫ్లోలో మరి నిజం వచ్చేసిందేమో మరి. సో, అది నెక్స్ట్ వచ్చేసి తేజు అనమాట. తేజు వచ్చేసి హర్యానా అండ్ బిందుకు నామినేట్ చేసింది. సూపర్. నాకైతే ఫస్ట్ నుంచి ఏంటి అంటే, నాకు అసలు ఫస్ట్ నుంచి తేజు ఏది మాట్లాడినా చాలా 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 కరెక్ట్‌గా, సెన్సిబుల్‌గా ఏ విషయం ఉన్నా సెన్సిబుల్‌గా చెప్తదని చెప్పేసి అయితే అనిపించింది. సో, ఎందుకంటే హర్యానాకి వచ్చేసి కెప్టెన్సీ కోసం నేను అక్కడ చైర్‌లో కూర్చున్నప్పుడు సో, నేను నిన్ను అడుగుతున్నాను. ఐ వాస్ ఫీలింగ్ సిక్. నీకు తెలుసు నాకు హెల్త్ బాలేదు. నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి నేను అక్కడ నిన్ను 3, 4 టైమ్స్ అడిగాను. నేను దిగిపోతాను. సేమ్ రీజన్‌కి అనిల్‌ని కిందకి దింపేశారు. అదే సేమ్ రీజన్ నాకు కూడా వస్తది అని చెప్పేసి చెప్పింది. చెప్పినప్పుడు అట్లా చెప్పావు అని చెప్పేసి చెప్పింది. అదే కాకుండా క్లియర్‌గా నీకు కొత్త కెప్టెన్ కావాలి అంటే అజయ్‌ని చేసి ఉండాల్సిందే. అక్కడ మాస్టర్‌ని చేశారు. సో, అది ఇది అని చెప్పేసి క్లియర్ కట్ పాయింట్స్ చెప్పిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి బిందుకు చేసింది. బిందుకు వచ్చేసి ఏంటంటే, ఇది సంహౌ ఏమనిపించిందంటే, వేరే నామినేషన్స్ ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి చేసేది. అక్కడ ఎవరు నామినేషన్స్ లేరు కాబట్టి బిందుకు చేసింది. నువ్వు మొన్న కెప్టెన్సీ నేను హార్స్ మీద ఉన్నప్పుడు, నేను గుర్రం మీద ఉన్నప్పుడు నువ్వు బౌండరీస్‌లో ఆడుతున్నావు అని చెప్పేసి అన్నావు. సో, అది నాకు నచ్చలేదు. నాకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు నువ్వే తెలుసు బిందు. కొంచెం అశు తెలుసు. అంతే, నాకు ఇంకెవ్వరు తెలీదు. ఇక్కడ నేను బౌండరీస్ పెట్టి ఆడుకోవడానికి ఏంటి అంటే, ఫ్లోలో నాలో ఉన్న ఇంకొకళ్ళు బయటకు వచ్చేస్తారు. నాకు కోపం వస్తే అవును నేను బౌండరీస్ పెట్టుకుని ఆడుతున్నాను. ఫర్ డామ్ ష్యూర్ ఐ ప్రామిస్ యూ నేను బౌండరీస్ లేకుండా ఆడతానని చెప్పేసి ఒప్పుకుందనమాట. దట్స్ వెరీ నైస్ అని చెప్పేసి అనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసి అజయ్ అనమాట. అజయ్ వచ్చి హర్యానాకి చేశాడు. సో, సూపర్ రీజన్ ఇచ్చాడనమాట హర్యానాకి. ఏంటి అంటే, కెప్టెన్సీ అంటే నీకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. కానీ ఎవరు చూసి ఇవ్వకుండా కూడా నన్ను దింపేసావు నువ్వు. అక్కడ వాళ్ళు ఓటింగ్స్‌లో చూసుకుంటే నాకు 3 మెంబర్సే ఓట్ వేయలేదు. నాకు 9 ఓట్స్ వచ్చినాయి. సో, అక్కడ నువ్వు ఏది కాల్ తీసుకోకుండా నువ్వు డైరెక్ట్‌గా నన్ను దింపేసావు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, తర్వాత వచ్చేసి దానికి హర్యానా వచ్చేసి నాన్ సింక్‌లో ఆన్సర్ చేస్తుందనమాట. సమ్వేర్ చెప్పాను కదా, స్టార్ మా వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు ఫేవర్‌గా ఉన్నారని చెప్పేసి. సో, అలా జరిగిందనమాట. అజయ్ నామినేషన్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివాకి అనమాట. శివాకి నామినేట్ చేశాడు. శివాకి నామినేట్ చేయాల్సినంత అవసరం లేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అజయ్‌కి, శివాకి ఏమీ లేదు, ఏమీ కాదు కూడా. సో, అక్కడ ఏంటి అంటే అఖిల్ ఒక్క రీజన్ మీద, బిందు ఒక్క రీజన్ మీద అక్కడ శివ దగ్గర వచ్చి గొడవ చేశాడని చెప్పేసి అయితే అనిపించింది అనమాట. అజయ్‌కి ఎవరు ఆప్షన్ లేదు కాబట్టి శివాకే వచ్చి నామినేట్ చేశాడని చెప్పేసి అనిపించింది. సొల్లు రీజన్ ఇచ్చాడని చెప్పి కూడా అనిపించింది. నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే శివ నామినేట్ చేసినప్పుడు ఆల్రెడీ నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చేసావు, నువ్వు మాట్లాడేసావు. సో, అక్కడ మళ్ళీ అదే చేశాడు. ఇక్కడ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి బిందు అనమాట. అరాచకం నెక్స్ట్ లెవెల్ అనమాట. బిందు వచ్చేసి హర్యానాని నామినేట్ చేసింది. అస్సలు నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి రా బాబు. నిజంగా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే బిందు బాప్రే అనిపించింది. టాప్ 5 కంటెస్టెంట్. యాక్చువల్లీ ఏంటంటే బయట బిందుకి పీఆర్ టీమ్స్, మార్కెటింగ్ పీఆర్ టీమ్స్ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, ఎంత సపోర్ట్ చేసినా, ఎంత డప్పు కొడుతున్నా అదంతా అవసరం లేదు. బిందు ఒక్కటి చాలు. అసలు మరీ విన్నర్ అయ్యే అంత గేమ్ ఇప్పటిదాకా ఆడలేదు. కానీ బిందు ఈజ్ అ టాప్ కంటెస్టెంట్. షీఈస్ వెరీ స్ట్రాంగెస్ట్ అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అసలు ఆ రీజన్స్ ఏం చెప్పిందండి బాబు, తోప్ అసలు. బాబోయ్ మాట్లాడితే చాలా 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 సూపర్‌గా, సెన్సిబుల్‌గా, పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా మాట్లాడింది. ఈ రోజు మాట్లాడింది అసలు టాప్ లేపేసింది. టాప్ లేచిపోయింది అంతే బిందు మాట్లాడిన దానికి. ఫస్ట్ వచ్చేసి హర్యానాని నామినేట్ చేసింది. సో, ఏమని చేసింది అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి
యాక్చువల్లీ నువ్వు అశు ఉన్నారు నామినేషన్స్ లో. అప్పుడు అశు నాకు సపోర్ట్ చేసింది అని చెప్పేసి నామినేషన్స్ అప్పుడు అశు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ సాక్రిఫైస్ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళి శ్రవంతితో నువ్వు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నాకు ఎందుకు ఓటేలేదు అని చెప్పేసి అడిగావు. ఇది ఎక్కడో నాకు డబుల్ స్టాండర్డ్స్ లాగా కనిపించింది. ఎందుకంటే బయట తనకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి లోపలికి వచ్చి నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అడగడం నాకు అక్కడ సమ్వేర్ నాకు డబుల్ స్టాండర్డ్స్ లాగా కనిపించింది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో సూపర్ పాయింట్ అది. నిజంగానే హర్యానా అయితే డబుల్ స్టాండర్డ్స్ డబుల్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి అయితే నాకు కూడా అనిపించింది. మీ అందరూ కూడా అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సంచాలక్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సంచాలక్ గా నువ్వు ఒక మిజరబుల్ ఫెయిల్యూర్. సో ఎందుకంటే ఓటింగ్ తీసుకునేది అసలు వర్స్ట్ థింగ్ నువ్వు చేసింది. నువ్వు ఓటింగ్ చేసి తీసుకున్నది వర్స్ట్ డెసిషన్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఏంటి అంటే యాక్చువల్లీ అక్కడ నువ్వు ఓటింగ్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు శివాకి ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. శివ అండ్ మాస్టర్ ఉన్నప్పుడు శివాకి ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు మాస్టర్ని దింపేయాల్సి ఉండే. సో బట్ ఏంటి అంటే అసలు అజయ్కి డ్రింకే ఇవ్వలేదు. డ్రింకే ఇవ్వను అతనికి నువ్వు డైరెక్ట్ అజయ్ దగ్గరకు వచ్చి అజయ్ని దిగిపోమని చెప్పావు. సో అది నచ్చలేదు. అది పాయింటే కాదు. లాస్ట్కి మాస్టర్ని గెలిపించావు నువ్వు. చాలా అన్ఫేర్ డెసిషన్ అని అనిపించింది అని అంటే దీనికి హర్యానా బయటపడిపోయింది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే నేను కావాల్సిన వాళ్ళని కెప్టెన్ చేశాను అని అంటే నీకు కావాల్సిన వాళ్ళని కెప్టెన్ చేసావా, అందరు కావాల్సిన వాళ్ళు కాదా అంటే అవును నా చేతిలో డెసిషన్ ఉంది, నా చేతిలో సిచ్యువేషన్ ఉంది, నాకు చేయాలనిపించింది నేను చేశానని చెప్పేసి అయితే చెప్పింది. దట్ వాస్ వెరీ 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 బ్యాడ్. సో ఎందుకంటే ఆల్రెడీ ఏంటి అంటే తను మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది, తను డబుల్ గేమ్ ఆడింది, తను వెళ్ళి ఒక డీలింగ్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ అంత చేయాల్సినంత అవసరం అయితే లేదు. సో లాస్ట్ ఒప్పేసుకుంది కాబట్టి అయిపోయింది. సో గేమ్ లో నిజంగానే డబుల్ గేమ్, బ్యాక్ బిచ్చింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, ఫేక్ ఏ ఉంటే అన్ని చేసింది కాబట్టి సో నాకు కూడా నెక్స్ట్ దాన్ని కవర్ చేసుకోవడానికి నాకు కూడా వర్క్ ఇవ్వండి, నాకు కూడా ఏదైనా టాస్క్ చేయండి అని చెప్పేసి కవర్ చేసుకుంది. అక్కడ ఇదంతా ఫేక్ అని అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిందు అశోక్ రీజన్ ఇచ్చింది. సూపర్ రీజన్ ఇచ్చింది. ఇది కూడా ఏంటి అంటే ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో హౌస్ లో అందరికంటే సేఫ్ గేమర్ నువ్వే అని అనిపిస్తుంది. సో అందరి పర్సనాలిటీస్ బయటకు వచ్చాయి. నీ ఒక పర్సనాలిటీ అన్నది నేను ఇప్పటి వరకు చూడలేదు, నాకు కనిపించలేదు. ఒక గ్రూప్ లో సేఫ్ గా ఆడేస్తున్నావు, ఏదన్నా ఉంటే ఒక గ్రూప్ లో సేఫ్ గా ఆడేస్తున్నావు అని అనిపిస్తుంది. ఏదైనా ఉంటే సేఫ్ గా ఏదున్నా కానీ శివాకే వేస్తావు, కల్నాయికి వేస్తావు, వర్స్ట్ ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు అని చెప్పేసి అయితే చెప్పింది. ఇచ్చి పడేసింది అనమాట. సో అప్పుడు అశు ఏమనిందంటే అశు అనింది అనమాట, యు ఆర్ యూజింగ్ పీపుల్ టు గ్రో అని చెప్పేసి అనింది అనమాట. అక్కడ బిందు అనింది నేను ఎవరిని యూజ్ చేసుకున్నా, ఏం యూజ్ చేసుకున్నా అంటే నువ్వు ఒకసారి కూడా కెప్టెన్సీ కంటెండర్ గా రాలేదు, ఇంకా కంపేర్ చేసుకుంటే నీకంటే గేమ్ నేనే ఎక్కువ బాగా ఆడుతున్నానేమో అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఏంటి అంటే యు ఆర్ యూజింగ్ అని అంటే ఎట్లా యూజ్ చేసుకున్నాను చెప్పవా అంటే అనిల్ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకున్నావు, శివ దగ్గర నుంచి లైక్స్ తీసుకున్నావు అంటే అక్కడ ప్రూవ్ చేసింది అనమాట బిందు నాకు ఎవరైనా ఇచ్చారా అని చెప్పేసి. నువ్వు మిత్ర దగ్గర నుంచి ఎన్ని తీసుకున్నావు, అజయ్ నీకు ఎన్ని ఇచ్చాడు అని చెప్పింది. నాకంటే ఎక్కువ నువ్వే తీసుకున్నావు కాబట్టి నువ్వే సేఫ్ గా ఆడుతున్నావు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అక్కడ క్లియర్ అయిపోయింది. సో యాక్చువల్లీ అశుకి మాటలు లేవన్నమాట. ఒక పాయింట్లో ఏంటి అంటే మాట్లాడేది అసలు ఏం లేదనమాట. సో యు ఆర్ యూజింగ్ పీపుల్ టు గ్రో అని చెప్పేసి చెప్పింది కదా. యాక్చువల్లీ అక్కడ చేసేది బిందు కాదనమాట, అక్కడ అశు చేస్తుంది అనమాట. అఖిల్ని యూజ్ చేసుకుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో హాట్ స్టార్ పెట్స్ లాగా ఉన్నారనమాట హర్యానా. తర్వాత అశుని కూడా అట్లానే ప్యాంపర్డ్, ఒక పెట్ని ఎట్లాగైతే ప్యాంపర్డ్ చేసి వాళ్ళది ఏదైతే ఉందో అది ఎడిట్ చేసేసి చేస్తున్నారో అదైతే నాకు నచ్చలేదు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటో కానీ. సో హర్యానాది వీకెండ్ టైంలో మాట్లాడినా సాల్వ్ అయ్యేది, బట్ అది సాల్వ్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు నామినేషన్స్ లో మాట్లాడడం జరిగింది. సో ఏంటి అంటే ఫైనలీ ఏంటంటే అశు సేవ్ అయ్యి శ్రవంతి నామినేషన్స్ వస్తుండే అని చెప్పేసి అనిపించింది. ఈ మిత్రాకి ఏంటి అంటే పిఆర్ టీమ్ ఉంది, ఒక పెద్ద పిఆర్ టీమ్ ఉంది, ఒక పెద్ద మార్కెటింగ్ టీమ్ ఉంది. సో ఇంకా ఎన్ని టీమ్స్ ఉన్నాయో ఏంటో తెలియదు కానీ మిత్ర సంభవం ఏదన్నా ఆడితే బాగుండేది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే రేపైతే ఏంటంటే మిత్ర వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే ఏడుస్తుంది కన్ఫెషన్ రూమ్ లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మిత్ర అశు ఉంటే పర్లేదు కానీ అక్కడ శ్రవంతి వచ్చి మిత్ర పిఆర్ టీమ్ వల్ల, మిత్ర ఫ్యాన్ బేస్ వల్ల మిత్ర సేవ్ అయితే కనుక ఖచ్చితంగా శ్రవంతి అయితే నామినేట్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఈ రోజు వీడియో. మీకు ఏమనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అది కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్.